జగిత్యాల జిల్లా మోరాపెల్లి గ్రామంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చూడాలంటేనే భయపడే విధంగా చట్టాలు తేవాలని బహిరంగంగా ఉరితీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశానికి దిశాదశ చూపించిన దేవుడు ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన చేతి వేలు గుర్తు తెలియని వ్యక్తులను ధ్వంసం చేసిన సందర్భంగా నిందితులను శిక్షించాలంటూ రోడ్డుపైన బైఠాయించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన డీఎస్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ కన్వీనర్స్ నక్కా విజయ్ కుమార్, బంగారు దీపక్, బొల్లిశేఖర్, మేడిపల్లి మాజీ ఎంపీపీ మకిలి ఇజ్రాయిల్, కో కన్వీనర్ ధోని, పాల శంకర్ భీమారం, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు చెలివేరి, మాజీ సర్పంచ్ బొల్లే గంగారం, కట్లకుంట మాజీ ఉప సర్పంచ్ నూతిపెల్లి శంకర్, మూగల నరేందర్, బొండ్లే అనిల్, బన్నీ మరియు ఆయా గ్రామాల పెద్ద మనుషులు, ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి అస్పృశ్యతకు లోనై ఈరోజు స్వేచ్ఛ గాలిని పీలుస్తున్న ప్రతి ఒక్కరి చూపుడు వేలును తీసేసినట్టుగా మేము దీన్ని పరిగణిస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వాడు కాదు. ఈరోజు మనమందరము స్వేచ్ఛగా గాలి పీల్చుకుంటున్నాము అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేద ప్రజలు కూడా శ్వాస పీల్చుకొని చట్టాలను గౌరవించి నడుచుకుంటున్నాము అంటే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు పెట్టిన భిక్ష. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయంలో అవగాహన లేక చాలామంది కుహనా మేధావులు వారిపై అనేకమైన దుష్ప్రచారం చేసి మనువాదులు మొత్తము భారతదేశంలో ఈ యొక్క మనువాదాన్ని పెచ్చరిలే విధంగా చేస్తున్నారు. కనుక ఖబర్దార్ మనువాదులారా, అంబేద్కరిస్టులు ఇంకా బ్రతికే ఉన్నారు. అంబేద్కరిస్టులు ఒక్కసారి కన్నెర్ర చేస్తే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మనవాదులను చీల్చి చెండాడతామని మాటిస్తున్నాం. ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన మరోసారి ఈ జిల్లాలో కనుక జరిగితే నేను పోలీస్ వ్యవస్థకు మర్యాద ఇచ్చి చట్టాలను గౌరవించి, ఎందుకంటే ఆయనే చట్టాలు రాసింది కాబట్టి మేము గౌరవించి ఎలాంటి చర్యలు చేస్తలేమని మీరు అలుసుగా చూస్తే మాత్రం రేపు రానున్న రోజులలో మేము కూడా డిఎస్ఎస్ అంటే దళిత్ స్వయం సేవక్ సమితిని కూడా ఈరోజు మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఈ విగ్రహాలను పరిరక్షించే విధముగా ఒక కమిటీని వేసి తప్పకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆ యొక్క ఆర్గనైజేషన్ ను బిల్డప్ చేసి ఒక్కొక్కరి తాట తీస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మీరు అనుకుంటున్నారేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని వేలు తీసేస్తే, ఆయనను ధ్వంసం చేస్తే ఎవరేం చేయలేరని. ఇక మేము ఊరుకునేది లేదు. జిల్లాలో ప్రతి ఒక్కరిని కదిలిస్తాం. అంబేద్కర్ గారి గురించి, వారి జీవిత చరిత్ర గురించి, వారు పడ్డ కష్టం గురించి, ఈ దేశం మీద స్త్రీలు స్వేచ్ఛగా బ్రతుకుతున్నారు అంటే, వారు కాలు మీద కాలేసుకొని కుర్చీలో ఉంటున్నారు అంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లు పెట్టినందుకే ఇలా వారు స్వేచ్ఛగా గాలి పీలుస్తున్నారని ప్రతి ఊరికెళ్ళి మనువాదుల తాట తీస్తామని హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క విగ్రహ విషయంలో పోలీసు వారు దయచేసి త్వరితగతిన వారికి చట్టరీత్యా వారికి శిక్ష పడే విధంగా